తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. అన్నా డీఎంకే రెబల్ వర్గానికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు స్పీకర్. నిర్ణయంపై అన్నా డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేశారు. పళనిస్వామి ప్రసంగం తర్వాత వేలుమణికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో విభేదాలున్నాయన్నారు పళనిస్వామి. తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల్ని సీఎం కలవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తమ అనుమానాలు ఉన్నాయంటూ తెలిపారు. పాలనలో పారదర్శకత ఉంటుందని సీఎం చెప్పారు. ఇదేం పారదర్శకత అని ప్రశ్నిస్తున్నారు. మా ఎమ్మెల్యేల్ని పదవులతో కొనాలనుకుంటున్నారు. మేము టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదు. మేము సీఎం తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. అన్నా డీఎంకే రెబల్ వర్గానికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ నిర్ణయంపై అన్నా డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. పళనిస్వామి ప్రసంగం తర్వాత వేలుమణికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో విభేదాలున్నాయన్నారు పళనిస్వామి. తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల్ని సీఎం కలవడం మంచి పద్ధతి కాదన్నారు. అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవుల్ని ఇస్తామని మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తమ అనుమానాలున్నాయన్నారు. పాలనలో పారదర్శకత ఉంటుందని సీఎం చెప్పారు. ఇదేనా పారదర్శకత అని ప్రశ్నిస్తున్నారు. మా ఎమ్మెల్యేని పదవులతో కొనాలనుకుంటున్నారని, మేము టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదని, మేము సీఎం తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. అన్నా డీఎంకే రెబల్ వర్గానికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ నిర్ణయంపై అన్నా డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. పళనిస్వామి ప్రసంగం తర్వాత వేలుమణికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అసెంబ్లీలో ఏం జరుగుతోంది? తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. పరిణామాలు చూస్తుంటే పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ముందుగా అన్నా డీఎంకేలోనే ఒక చీలిక వర్గం అనేది తయారైందనేది ముందుగానే అందరికీ తెలుసు. సో అయితే ఇవాళ ఎంతమంది అనుకూలంగా ఉంటారు, విజయ్కి మద్దతు ఇస్తున్నామని చెప్పారు, అయితే ఎంతమంది పళనిస్వామితో ఉంటారనేది ముందు నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. సో రెబల్ ఎమ్మెల్యేలు సీఎం కు విజయ్ కు మద్దతు తెలిపారు. మంత్రి పదవులకు కూడా అవసరం లేదు. సో ఎప్పుడైతే డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే చూసిందో ఆ రోజే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అని మేమందరం వ్యతిరేకించామన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో అందుకోసమే మద్దతు పలుకుతున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ముందుగా అంటే మా ఎమ్మెల్యేల మద్దతు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడాను పళనిస్వామికి అవకాశం ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో మెజారిటీ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి వేలుమణిని సభానాయకుడిగా ఎన్నుకోవాలని నిర్ణయించినటువంటి విషయాన్ని చెబుతూనే పళనిస్వామికి అవకాశం ఇవ్వడానికి తప్పుపడుతున్నారు. అయితే పళనిస్వామికి అవకాశం ఇవ్వడానికి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా చీలిక వర్గం అనేది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని బయటకు రావడము, అలాగే 1/2 అంటే 32 మంది సభ్యులు బయటకు వచ్చి విలీనం చేస్తే తప్ప పూర్తి స్థాయిలో అన్నా డీఎంకే నుంచి ఇటు టీవీకే ఎమ్మెల్యేలుగా అయినట్టు టెక్నికల్ గా అవుతుంది. కాబట్టి సో స్పీకర్ ముందుగా పళనిస్వామికి అవకాశం ఇచ్చినట్టుగా భావించాలి. సో మొత్తానికైతే మాత్రం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో అన్నా డీఎంకేలో పళనిస్వామికి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. సో ఈ అంశం తర్వాత ఏం జరుగుతుంది? టీవీకే బలం అయితే పెరిగింది, కానీ అన్నా డీఎంకే ఏ విధంగా ముందుకు పోతుందనేది చూడాలి. సో పూర్తిగా కూడా పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంటుందని ముందు నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అదే జరుగుతుందా అన్నది తాజా పరిణామాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. అన్నా డీఎంకే రెబల్ వర్గానికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ నిర్ణయంపై అన్నా డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. పళనిస్వామి ప్రసంగం తర్వాత వేలుమణికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో విభేదాలున్నాయన్నారు పళనిస్వామి. తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల్ని సీఎం కలవడం మంచి పద్ధతి కాదన్నారు. అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవుల్ని ఇస్తామని మాట్లాడుతున్నారన్నారు.
ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తమ అనుమానాలున్నాయన్నారు. పాలనలో పారదర్శకత ఉంటుందని సీఎం చెప్పారు. ఇదే పారదర్శకత అని ప్రశ్నించారు. తాము టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదన్నారు పళనిస్వామి. పళనిస్వామికి వ్యాఖ్యలకి అసెంబ్లీలోనే వేలుమణి కౌంటర్ ఇచ్చారు. తమకి ఎవరూ డబ్బులు ఎరవేయలేదన్నారు వేలుమణి. విజయ్ ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉందన్నారు వేలుమణి. పళనిస్వామి వ్యాఖ్యలకు అసెంబ్లీలో వేలుమణి కౌంటర్ ఇచ్చారు. తమకి ఎవరూ డబ్బులు ఎరవేయలేదన్నారు వేలుమణి. విజయ్ ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉందన్నారు వేలుమణి.